దురదృష్టవశాత్తు 181 మందిలో 179 మంది చనిపోయారు. మనం వీడియోలోనే చూస్తున్నాం. విమానం అంత వేగంగా వచ్చి గోడను ఢీకొట్టడంతో బ్లాస్ట్ అయిపోయింది. పూర్తిగా ముక్కలు ముక్కలై తగలబడిపోయింది. ఈ ప్రమాదంలో చివరి సీట్లలో ఉన్న ఆ ఇద్దరు ఇక గాయాలతో బయటపడి ఉండొచ్చు. కానీ 181 మందిలో 179 మంది మరణించడం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న అతి పెద్ద విషాదం. ల్యాండింగ్ టైంలో ఎయిర్పోర్ట్ గోడను ఢీకొంది విమానం. రైట్, మనం చూస్తున్నాం విమానం ఎలా ప్రమాదానికి గురైందో వీడియో. ఒక్కసారిగా రన్వే పై ల్యాండ్ అవుతోంది. కనీసం ఇది ఎక్కడో ప్రయాణం మధ్యలో కాదు. అంటే ఒక 2 నిమిషాలు గనక ఛాన్స్ ఉంటే వాళ్ళు ఆల్రెడీ సేఫ్గా ఎయిర్పోర్ట్లో దిగేవాళ్ళు. కానీ ఆ టైం ఇవ్వకుండా అన్లక్కీ, దురదృష్టం, అతిపెద్ద విషాదం. విమానం అంత ఫాస్ట్గా వచ్చి గోడను ఢీకొట్టింది. ఆ గోడను ఢీకొట్టిన ధాటికి ఒక్కసారిగా ముక్కలుగా పేలిపోయి పూర్తిగా బ్లాస్ట్ అయిపోయి పూర్తిగా తగలబడిపోయింది. ఇక చూస్తేనే మనకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఇందులో ఎవరైనా బతుకున్నారా అని. నిజంగానే అలా జరిగింది. పూర్తిగా 175 మంది ప్రయాణికులు ఉన్నారు, 6 సిబ్బంది ఉన్నారు. అంటే మొత్తం కలిపి 181 మంది ఉన్నారు విమానంలో ఆ టైంలో. అందులో 179 మంది చనిపోయారు. 2 మాత్రం రెస్క్యూ టీం రక్షించగలిగింది. వారికి చికిత్స అందుతోంది. ముయాన్ ఎయిర్పోర్ట్లో ఘటన జరిగింది. బ్యాంకాక్ నుంచి ముయాన్ వస్తుంది ఈ ఫ్లైట్. ఇప్పుడు ఇందులో 179 మంది ప్రాణాలు కోల్పోవడం అతిపెద్ద విషాదం. అదృష్టవశాత్తు 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఒక ప్రయాణికుడు ఉన్నాడు, ఆ 2లో ఒక సిబ్బంది ఉన్నారు. వాళ్ళిద్దరూ బయటపడ్డారు. ఈ ఫ్లైట్ బ్యాంకాక్ నుంచి వచ్చింది. ముయాన్లో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కంట్రోల్ తప్పింది. ఆ ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అయిందంటూ ప్రస్తుతానికి ప్రాథమికంగా నిర్ధారించారు. మరి ఆ ల్యాండింగ్ గేర్ ఎలా ఫెయిల్ అయింది? ఏదైనా పక్షి వచ్చి ఢీకొట్టిందా, లేకపోతే సాంకేతిక లోపమా? రన్వేను రాసుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయింది. అక్కడ గోడను ఢీకొని పేలిపోయింది. వేగంగా వచ్చి గోడను ఢీకొనడం వల్ల విమానం పేలిపోయింది. వెంటనే రెస్క్యూ టీమ్స్ వచ్చారు. వస్తే 2 మాత్రం రక్షించగలిగారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా అందులో ఉన్న 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ల్యాండింగ్ గేర్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అంచనా వేస్తున్నారు. యాక్చువల్లీ 5 డేస్ క్రిస్మస్ ప్యాకేజ్ ఇది. క్రిస్మస్ టైంలో, న్యూ ఇయర్ టైంలో ప్యాకేజీలు ఉంటాయి కదా, అందులో ఇది 5 డేస్ క్రిస్మస్ ప్యాకేజ్. ఇందులో భాగంగా బ్యాంకాక్ వెళ్ళి తిరిగి వస్తున్నారు ఈ ప్రయాణికులందరూ. ఒక్క 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అయితే, 2 నిమిషాలు అయితే సేఫ్గా ల్యాండ్ అయ్యే గంటన్నరలో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆ 1 నిమిషంలోనే, ల్యాండ్ అయ్యే టైంలోనే ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అయ్యి 179 మంది చనిపోయారు.